హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారు కదూ? మనం ఈరోజు కోడిగుడ్లు, పచ్చిరొయ్యలు, ములక్కాడ కూర ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, టమాటా ప్యూరీ, కోడిగుడ్లు, పచ్చిరొయ్యలు, ములక్కాడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మసాలా కోసం మనము ధనియాలు, జీలకర్ర, అల్లము, వెల్లుల్లిపాయలు, జీడిపప్పు పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. గసగసాలు పేస్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇందులో ఉల్లిపాయ కూడా వేసుకుని పేస్ట్ చేసుకుందాం. ఈ మసాలా పేస్ట్లోనే ఉల్లిపాయ కూడా వేసుకొని పేస్ట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. మన ఉల్లిపాయ మసాలా పేస్ట్ రెడీ ఫ్రెండ్స్. ఇప్పుడు మూకుడి స్టవ్ మీద పెట్టుకుని కూర రెడీ చేసుకుందాం. ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను. నాకు ప్రతి కూరలో కొంచెం కరివేపాకు వేయడం అలవాటు ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే కూడా మీరు కూడా వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్, మసాలా పేస్ట్ ఫ్రెండ్స్ ఇవి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి, పచ్చి వాసన లేకుండా. మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే అంటుకుపోతుంది. ఆనియన్ పేస్ట్ కొంచెం ద్వారగా వేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనము టమాటా ప్యూరీ వేసుకుందాం. ఈ టమాటా ప్యూరీ కూడా మనకు ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన లేకుండా టమాటా ప్యూరీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ బయటకు వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనము పచ్చిరొయ్యలు కూడా వేసుకొని కలుపుకుందాం. ఇవి వేగినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ములక్కాడలు కూడా ఆయిల్లో కొంచెము వేపుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఆయిల్లో మగ్గితే ములక్కాడ పచ్చివాసన లేకుండా ఉంటుంది. ములక్కాడ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ములక్కాడ కొంచెము ఆయిల్లో మనం వేపుకున్నాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు పసుపు, కారము వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. దీనికి సరిపడా మనము వాటర్ వేసుకున్నాము. ఉడికిచ్చిన కోడిగుడ్లు కూడా వేసుకొని బాగా కలుపుకుందాం.
ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 5-6 మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ తేలింది. ములక్కాడ చూడండి ఎలా విడిందో. ఇలా విడిందంటే మన కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఒకసారి కలుపుకొని చూద్దాం. కొంచెం ఇంకా కర్రీ ఇంకా దగ్గర పడాలి ఫ్రెండ్స్, కొంచెం దగ్గర పడాలి. కొంచెంసేపు మనం ఉడికించుకుందాం. ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసుకుని బాగా కలుపుకోవాలి. మీరు ఇలా ఈ కూరని ఒకసారి తయారు చేసుకుని టేస్ట్ చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. మన కూర రెడీ ఫ్రెండ్స్. ఆయిల్ పైకి తేలింది చూడండి. కొత్త కూర అక్కడ ఉడుకుతుంది, చాలా చాలా రసం మరుగుతుంది. కాంబినేషన్ ఫ్రెండ్స్ కోడిగుడ్లు, ఫ్రాన్స్ ములక్కాడ కర్రీ, రసం. ఇప్పుడు మనము టేస్ట్ ఎలా ఉందో చూసుకుందాం ఫ్రెండ్స్. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ కూర. రసం కూడా చూసుకుందాం. రసం కూడా అన్నీ సరిపోయినాయి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు కూర సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మన కూర రెడీ ఫ్రెండ్స్. బాయ్.